నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఇది మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలమని చెప్తున్నటువంటి మనం ఆయన యొక్క రాజ్యం కొరకు సిద్ధపడుతున్నటువంటి మనం మరి ప్రభు మన పట్ల మరి మన జీవితంలో మన ఆత్మీయ స్థితిలో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది 2 తలంపుల ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మొదటి తలంపు ఏంటంటే మిమ్మును శపించు వారిని దీవించుడి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట అస్సలు మన హృదయంలో జీర్ణింపు పడినటువంటి మాట. అసలు మన మనస్సుల్ని ఏమాత్రం కూడా మరి అంగీకరించినటువంటి మాట ఈ మాట. మనల్ని ఎవరైనా శపించారంటే మనం ఒక్క మాట అంటే మాట పడం. మనం ఎవరైనా మనల్ని తిట్టినా, ద్వేషించినా, దూషించినా, అవమానించినా, మన మీద ఏదైనా నింద వేస్తే ప్రతీకారం కోరుతాం. వారి మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి నిరంతరం కూడా కంకణం కట్టుకుని అదే మన ఆశయంగా మన ముందుకు నడుస్తాం. కానీ మన ప్రభు మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మిమ్మల్ని శపించిన వారిని దీవించండి. ఎవరు మిమ్మల్ని శపించారో, ఎవరు మిమ్మల్ని బాధించారో, నొప్పించారో, మిమ్మల్ని మీ యొక్క పతనం, మీ వినాశనం కోరినటువంటి వారిని, పోన్లే నేను నా యొక్క వినాశనం కోరిన మీరు బాగుండాలి, వారి కుటుంబం బాగుండాలి, వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి యొక్క స్థితి బాగుండాలని అని దీవించమని బ్లెస్ చేయమని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మనం చెయ్యాలి అంటే మన జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈ విధంగా మనల్ని శపించిన వారిని మనం ఎన్నటికి కూడా దీవించలేం. ఎప్పుడు దీవించగలుగుతామంటే పౌలు ఫిలిప్పీ సంఘానికి రాశాడు 2:5లో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు అంటాడు. యేసు క్రీస్తుకున్నటువంటి ఆ హృదయం, ఆ మనసు మనకుంటే మనం ఎదుటివారు మనల్ని ఎంత దూషించినా, ఎంత శపించినా, ఎంత దుర్మార్గంగా మన మీద దుష్ప్రచారం చేసినా వారిని దీవిస్తాం. మనం ప్రభువు కలిగినటువంటి మనస్సును, ప్రభువు కలిగినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రభువుని అట్టి మనస్సు, అట్టి హృదయం ఇవ్వమని అడగాలి అనేటువంటిది మొదటి తలం. 2వ తలం మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. శపించిన వారిని ఏమో దీవించమంటున్నారు ప్రభు. అలాగే మనల్ని ఎవరైతే బాధిస్తారో, బాధ పెడుతుంటారో, మనల్ని దుఃఖపెడుతుంటారో, మనల్ని నిత్యం కూడా కొందరు మనం అనుకున్న వాళ్ళే మనల్ని బాధిస్తూ ఉంటారు. కొందరు మనం నమ్మిన వారే మనల్ని నొప్పించే విధంగా బాధించేవారుగా. మరి ఇప్పటి కాలంలో అయితే మన ఇంటి వారే మనల్ని బాధించే పరిస్థితులు ఉంటున్నాయి. మన తోబుట్టులు కావచ్చు, వీరే మనకి సమస్తం, మన సర్వస్వం అనుకున్నటువంటి వారు కూడా వారి పనుల చేత, వారి మాటల చేత మనల్ని బాధించేటువంటి పరిస్థితి ఉంది. మనం పనిచేసేటువంటి స్థలాల్లో మరి మన అధికారుల చేత బాధించబడుతున్న పరిస్థితి ఉంది. కానీ మన ప్రభు అంటున్నాడు, బాధించబడుతున్న నీవు వారి కొరకు ప్రార్థన చేయి, వారి కొరకు నువ్వు ప్రార్థించమని చెప్పి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయం దేవుని బిడ్డ, మరి మన ప్రభు ఏ రీతిగా మరి ఆయన అంతగా అవమానంతో చిత్రవదలు చేసినా కానీ తండ్రి వీరేం చేయించున్నారో వీరిని క్షమించున్నట్లుగానే మరి స్టెఫన్ రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు స్టెఫన్ అడిగినట్లుగా ప్రార్థించినట్లుగా నీవు నేను కూడా ఉదయకాల సమయంలో
మనల్ని శపించేవారిని దీవించే మనసును, మనల్ని బాధించేవారిని, మనల్ని నొప్పించిన వారిని, మనల్ని గాయపరిచిన వారి కొరకు ప్రార్థన చేసి ప్రభువుకు వారిని అప్పగించే విధంగా. ఎందుకంటే మనకు అనిపించింది వారి కొరకు నేను ప్రార్థన చేయడం మనసు రావట్లేదు, నేను చేయలేను, వారి కొరకు నేను అలా ప్రార్థన చేయలేనండి. కానీ ప్రార్థన అంటే ప్రభుతో సంభాషించటం కాబట్టి మనం వారిని ప్రభువుకు అప్పగిస్తే ప్రభు చూసుకుంటాడు. వారిని శిక్షించాలో క్షమించాలో అది ప్రభు చూసుకుంటాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ 2 విషయాలని మన జీవితంలో అన్వయించుకుని ఒక ఆత్మీయమైనటువంటి విశ్వాసిగా మనం ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువకు మా అనుక్షణం కృప చూపుతున్న దయగల మా ప్రభువా, మీ శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన నామానికి లెక్కలేనటువంటి స్తుతులు చెల్లిస్తున్నాను. ఏ ఉదయం నాయన, దివ్యమైనటువంటి నాయన, మా యొక్క శక్తికి అయ్యా మా భక్తికి మించినటువంటి సూక్తుల ద్వారా నాయన మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. దేవ, మమ్మల్ని శపించే వారిని దీవించమని మీరు జ్ఞాపకం చేశారు. మమ్మల్ని బాధించే వారి కొరకు నేను ప్రార్థించమని మీరు జ్ఞాపకం చేశారు. ప్రభువా, ఇవి మేము చేయటానికి నాయన మా మనస్కరించదు, మా హృదయం నాయన అంగీకరించినటువంటి పనులు. ప్రభువా అయ్యా, మీకున్నటువంటి మనస్సు, మీకున్నటువంటి హృదయం అయ్యా, మీరు చూపించినటువంటి ఆ స్వభావం మేము కలిగి ఉంటేనే కానీ ప్రభువా మేము వారిని దీవించగలుగుతాం, ప్రార్థించగలుగుతాం. ఏ ఉదయం నాయన ఎందరైతే నాయన దేవా శోధించబడుతున్నారో, ఎందరైతే బాధించబడుతున్నారో, ఎందరైతే శపించబడుతున్నారో ప్రభువా, అటు వారందరూ కూడా నేను తట్టుకోవటానికి, ఓర్చుకోవటానికి సహనాన్ని, ఓర్పును ఇచ్చిన ప్రభువా మీ లేఖనానుసారంగా చేసే విధంగా మా మనసును, మా హృదయాన్ని స్థిరపరిచి దేవ నూతనమైనటువంటి స్వభావాన్ని, నూతన హృదయాన్ని, మనసును మేము కలిగిన ఆయన మీ వాక్యానుసారంగా చేయుటకు మీ కృపద ఇచ్చేయండి. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నాం ప్రభువా. దేవా, ఇప్పటి వరకు నాయన మా జీవితంలో మాకు ఎదురైనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా నేను మమ్మల్ని శపించిన వారంటే మీరు క్షమించండి అయ్యా. మమ్మల్ని బాధించినటువంటి వారిగా, మమ్మల్ని నొప్పించిన వారిగా, మమ్మల్ని గాయపరిచిన వారికి ఉంటే వారు మీరు క్షమించమని దేవా మీ పాదాల దగ్గర అడగగలుగుతున్నాం. దేవ, మీ కృప చూపించి వారి పట్ల మీ కార్యం జరిగించమని యేసు నామములో స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.